సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ ఆరోపించింది. వనధార గ్రామాలకు వెళ్లే అసంపూర్తి రహదారి వర్షాల కారణంగా పూర్తిగా బురదమయంగా మారిందని పేర్కొంది. రహదారి అధ్వానంగా మారడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని, అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులు బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొందని వైసీపీ తెలిపింది. గిరిజనులు బురదలో నడుస్తూ ప్రయాణిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ ఎక్స్ లో షేర్ చేసింది. అడవి బిడ్డలకు ఇంకెంత కాలంగా ఈ రోడ్డు కష్టాలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వైసీపీ ప్రశ్నించింది. అసంపూర్తిగా ఉన్న రహదారి పనులను వెంటనే పూర్తి చేసి గిరిజన గ్రామాలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలని కూడా డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత జిల్లా అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. రోడ్డు కారణంగా ఈరోజు వర్షం కారణంగా ఎక్కడ పడితే అక్కడ నీరు నిలబడిపోవడం వల్ల ఇలా పరిస్థితి వచ్చింది. చూడండి, మనుషులు వెళ్ళడం కాదు కానీ వాహనాలు వెళ్ళడం కూడా కొద్ది దారి కూడా లేదండి. రోడ్డు చేస్తామనేసి వీళ్ళు ఒప్పుకున్నారు. 2 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు, కానీ రోడ్డు అవ్వలే. కొద్దిగా వాహనాలు వెళ్ళడం కూడా చిన్న చూడలేదు. గ్రామ పంచాయతీలు కూడా ఎవరు పట్టించట్లేదు. మీరు ఏం చేయాలో చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజుల్లో ముందుకు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చెప్తుందా ఉంటారు, మేము రోడ్డు చేస్తాము, మా కోసం ఓటు వేయండి అని మాటే. కానీ ఓటు వేస్తే గెలిపిస్తే మాకు ఎవరు కూడా చిన్న సహకారం కూడా చేయట్లేదు. మా రెబ్బా వనగారికి ఎటువంటి పరిస్థితులు ఉన్నట్టు మీకు అందరికి తెలుసు, పెద్దలు అవుతుంది, కానీ మా కోసం చిన్న సహకారం కూడా చేయట్లేదు. ఈరోజు అలాగే వర్షం వచ్చిందో అప్పటి నుంచి మేము ఈ రోడ్డు బాగు చేయాలని వచ్చినాము. మీరు మా కోసం కూడా రోడ్డు చేయాలని ఈ చిన్న మనవి.